బాబాయ్ వర్సెస్ టీవీ రిమోట్. ఒక చిన్న గ్రామంలో రామకృష్ణ అనే బాబాయ్ ఉండేవాడు. అతనికి ఒక్క అలవాటు, టీవీ చూడడం. అయితే టీవీ అంటే యథేచ్ఛగా కాదు, రిమోట్ అతని చేతిలో ఉంటేగాని కదలదు. ఇంట్లో భార్య, కొడుకు, కోడలు, మనవడు అందరూ ఉన్నా టీవీ రిమోట్ మాత్రం బాబాయిదే. అది ఒక అధికారం, రాజ్యం, కింగ్డమ్. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే లేచి, తలకిందుగా త్రాటపడి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. అందరూ నిద్రలో ఉన్నా బాబాయ్ మాత్రం టీవీలో పాత సినిమాలు చూస్తూ హాస్యపు డైలాగులు చెప్తుంటాడు. ఓహో, ఇదేనా మన గబ్బర్ సింగ్ డైలాగు? జో ఆన్ ది రే, తేరా క్యా హోగా కాలియా అంటూ నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఒకరోజు ఘాటైన సంఘటన మొదలవుతుంది. చిన్న మనవుడు చిన్ను 8 ఏళ్లు. అతనికి కార్టూన్స్ అంటే ప్రాణం. బాబాయ్ టీవీ చూస్తూ ఉండగానే చిన్నోడు టీవీ దగ్గరికి వచ్చి అడిగాడు, బాబాయ్, టీవీలో చోటా భీమ్ వేయండి. అయ్యో పాపం, నాకిప్పుడు జగపతిబాబు సినిమా వస్తుంది. అది చూడకుండా ఛానల్ మార్చమంటావా? చాలాసార్లు చూసావుగా బాబాయ్. మర్ని చోటా భీమ్ ఏం కొత్తయా? భీమ్ ఎప్పుడూ లడ్డూ తింటాడు, నేను మాత్రం టీవీ రిమోట్ వదలదు. ఇలా చిన్నూ, బాబాయ్ మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాని ఇక్కడే ట్విస్టుంది. చిన్నోడికి ఓ ఐడియా వచ్చింది. రిమోట్ దొంగతనం. రాత్రి 9 గంటల సమయంలో బాబాయ్కి నిద్రవచ్చే సమయం. టీవీ ఆన్ చేసి పక్కన రిమోట్ వేసుకుని మునిగిపోతాడు. అదే టైంకి చిన్నోడు కత్తెరకన్నుతో రిమోట్ దొంగిలించి సోఫా కింద దాచేస్తాడు. బాబాయ్ తెల్లవారుజామున లేచి టీవీ ఆన్ చేయగానే రిమోట్ కనిపించదు. ఏంటో షాక్. ఏమైంది? నా రిమోట్ ఏ అని గబగబా దాడతాడు. ఇంట్లో అందర్నీ లేపేస్తాడు. ఊరే బామ్మా, నువ్వేమైనా పులివేషమేస్తావా రాత్రిల్లా? టీవీ రిమోట్ పోయిందని టెన్షన్ చేస్తావా? టీవీకి రిమోట్ లేకపోతే అది పంజాబీ పెళ్లిల్లో బిర్యానీ లేకపోయినట్టే, పిచ్చెల్లాగేసినట్టే. గూగుల్తో గొడవ. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో కొత్త స్మార్ట్ టీవీ వచ్చింది. ఇందులో రిమోటుండదు, బదులు వాయిస్ కమాండ్స్తో పనిచెయ్యాలి. ఓకే గూగుల్, టీవీ ఆన్ చెయ్యి అని, సినిమా వెయ్యి అని చెప్పాలి. కాని బాబాయ్కి ఇదస్సలు అర్థంగాదు. ఓకే గూగిల్, ఛానల్ మార్చమ్మా అన్నాడొచ్. టీవీ ఒక్కసారి తలుపు చూసింది. పక్కనుంచి మనవడు నవ్వుతూ, బాబాయ్, అది గుగ్గిల్ కాదు, గూగుల్. అంతే. బాబాయ్ చిర్రెత్తిపోయి, ఈ పాత టీవీలే బావుండేవి. రిమోట్ తీస్తే చాలు, వాల్యూమ్ పెరగాలి. ఇక్కడ మాట్లాడి అడుగుతుంటే అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మనింటి కోడల్లాగా మౌనంగా ఉంటుంది. ఊర్లో ఉన్నంతకాలం నవ్వులు. ఒకసారి ఆయన కోడలు టీవీలో సీరియల్ చూస్తుంటే బాబాయ్ రిమోట్ తీసుకొని మధ్యలో ఛానల్ మార్చేశాడు. అయ్యో నాన్నగారు, ఇది నా ఫేవరెట్ సీన్. ఫేవరెట్ కాదు బాబోయ్, ఫారెవర్ బోర్. ఇలాంటి మాటలకే నన్ను సీజల్భూతమనేరు. ఊర్లో పిల్లల్తో, మిత్రులతో, కోడల్తో, మనవడితో ప్రతిరోజూ ఒక కామెడీ డ్రామా. రిమోట్ మాత్రం ఎప్పుడూ ఆయన వద్దే. ఎప్పటికీ ఆయన రాజ్యానికి సింహాసనంలాంటిదెది. ముగింపు. ఈ కథ మనకి ఒక విషయాన్ని చెప్తుంది. కుటుంబంలో నవ్వులు పంచుకునే ఒక పాత్ర ఉంటే అది బాబాయ్లే. ఆయన మనసులో పాపం లేదు, ప్రేమ, జ్ఞాపకాలు, మరింతగా నవ్వులు మాత్రమే.